హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు జున్ను పాలు లేకుండా అచ్చం అదే టేస్ట్ ఉండే జున్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. మరిగించి చల్లార్చిన ఒక గ్లాస్ పాలు తీసుకోవాలి. గుడ్లు 2, తురిమిన బెల్లం అరకప్పు తీసుకోవాలి. 2 టీ స్పూన్ షుగరు, అలాగే మిరియాల పౌడర్ తీసుకోవాలి. ప్రిపరేషన్ విధానము చూద్దాము. ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులోకి బెల్లం, పంచదార వేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. అచ్చం బెల్లంగా చేయడం కంటే కొంచెం షుగర్ యాడ్ చేయడం వల్ల జున్ను టేస్టీగా ఉంటుంది. ఇలా బ్లెండ్ చేసిన తర్వాత అందులో 2 ఎగ్స్ వేసుకోవాలి. అలా అని ఎగ్స్ ఎక్కువ యాడ్ చేయకూడదు. పావు లీటర్ పాలకి 2 ఎగ్స్ సరిపోతాయి. ఇది మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా బ్లెండ్ చేసిన తర్వాత 1 గ్లాస్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఫుల్ ఫ్యాట్ ఉండే మిల్క్ని యాడ్ చేసుకోవాలి. ఫుల్ ఫ్యాట్ యాడ్ చేయడం వల్ల జున్ను అనేది గట్టిగా వస్తుంది. పాలు యాడ్ చేసిన తర్వాత ఒకసారి బ్లెండ్ చేసుకుంటే బెల్లం కరిగి నురుగు ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఈ పాలను వడగట్టుకోవాలి. ఇలా వడగట్టడం వల్ల బెల్లంలో ఏమన్నా రాళ్ళు ఉంటే పోతాయి. ఇలా పాలన్నీ వడగట్టిన తర్వాత జున్ను పాలు రెడీ అయిపోయాయి. జున్ను పాలు ఎల్లో కలర్లో చక్కగా ఏ విధంగా ఉంటాయో అదే విధంగా తయారైపోయాయి. ఇప్పుడు ఇందులో మిరియాల పౌడర్, కొంచెం యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. అలాగే మీరు స్వీట్ చూసుకుని షుగర్ సరిపోకపోతే షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. నేను చెప్పిన క్వాంటిటీకి స్వీట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా తయారు చేసిన పాలు మీద మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టీమింగ్ కోసం వాటర్ యాడ్ చేసుకుని వాటర్ బాయిల్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పాలు గిన్నె పెట్టి మూత పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో 20 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇది ఉడికిందో లేదో చెక్ చేద్దాము. చూసారు కదా, పర్ఫెక్ట్గా ఉడికింది. సో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండి ఇన్స్టంట్ జున్ను రెడీ అయిపోయింది. ఇది చల్లారిన తర్వాత కొద్దిసేపు ఫ్రిడ్జ్లో ఉంచి కూల్ అయిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీ జున్ను రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. మీ సపోర్ట్ని కామెంట్స్ అండ్ లైక్ రూపంలో మాకు తెలపండి. మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.